మనము రోజూ చూసే కోడి లాంటిది కాదిది. చాలా ప్రత్యేకం. బూడిద రంగు శరీరం మీద ఎవరో ముత్యాలు పేర్చినట్టుండే రూపం. ఇక దాని అరుప అదో రకమైన హెచ్చరికలాగా ఉంటుంది. ఈ ప్రత్యేక లక్షణాలే దీన్ని పక్షుల ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. రండి, ఈరోజు మనం ఈ ఆఫ్రికన్ ఆణిముత్యం, అదేనండి గినీ కోడి ప్రపంచంలోకి ఓ ప్రయాణం చేద్దాం. చూడండి ఎంత అందంగా వర్ణించారో. బూడిద రంగు కోడి మీద తెల్లని ముత్యాలు అతికించినట్టుంటుందట. ఈ వర్ణన వినడానికే చాలా బాగుంది కదా. మరి ఈ చుక్కల సుందరి వెనుకున్న అసలు కథేంటో, దాని శాస్త్రీయం, చరిత్ర, అలానే దాని విలువ ఏంటో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా గిని కోడికి ఒక పరిచయం, ఆ తర్వాత దాని మూలాలు ఎంత పాతవో చూద్దాం, ఇక దాని అద్భుతమైన రూపం గురించి, రైతులకు అది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం, చివరగా దాన్ని పెంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చూద్దాం. అయితే ఈ ఆఫ్రికన్ ఆణిముత్యాన్ని అధికారికంగా గినీ ఫౌల్ అని పిలుస్తారు. మనలో చాలామంది దీని సీమకోడి అని అంటుంటాం. పక్షుల ప్రపంచంలో దీని స్థానం ఎందుకంత ప్రత్యేకమో ఇప్పుడో చూద్దాం. శాస్త్రీయంగా చూస్తే గినీ ఫౌల్ గాలిఫార్మ్స్ క్రమానికి చెందిందే, అంటే కోళ్లు, టర్కీలు ఉన్న గ్రూప్లోనే వస్తుంది. కానీ దీన్ని నుమిడే అనే ఒక ప్రత్యేకమైన కుటుంబంలో పెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది జన్యుపరంగా ఎంత ప్రత్యేకమైనదో. సరే, దీని పరిచయం చూశాం కదా, ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. అసలు ఈ పక్షి ఎంత పురాతనమైనదో తెలుసుకుందాం. దీని పరిణామక్రమం చాలా అంటే చాలా పాతది. మనం రోజూ చూసే సాధారణ కోళ్ల కంటే ఎంతో పురాతనమైనది. అందుకే దీనికి ఒరిజినల్ ఫౌల్, అంటే అసలైన కోడి అని పేరొచ్చింది. అది దీనికి సరిగ్గా సరిపోతుంది కూడా. ఈ టైం లైన్ చూస్తే దాని ప్రయాణం ఎంత సుదీర్ఘమో మనకు తెలుస్తుంది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మంగోలియాలో దొరికిన టెలిక్రెక్స్ అనే శిలాజం ఉంది కదా, అది దీని పూర్వీకులు బహుశా ఆసియా నుంచి వచ్చారేమో అని సూచిస్తోంది. కానీ కాలం గడిచే కొద్దీ ఇప్పుడు మనం చూస్తున్న గినీ కోళ్లు మాత్రం ఆఫ్రికాకే పరిమితమైపోయాయి. సరే, దీని చరిత్ర చూశాం. మరి దీని రూపం ఎందుకంత ప్రత్యేకంగా ఉంటుంది? అసలు దీనికి ఆ అందాన్నిచ్చేది ఏది? ఆ వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ 3 లక్షణాలు దానికి ఆ ప్రత్యేక రూపాన్నిస్తాయి. 1. శరీరంపై ముత్యాల్లాంటి తెల్లని చుక్కలు. 2. ఈకలు లేని తలమీద గట్టిగా ఎముకలాంటి హెల్మెట్. 3. ముక్కు కింద వేలాడుతున్న ఎర్రటి చర్మం. ముఖ్యంగా ఆ హెల్మెట్ వల్లే దీనికి హెల్మెటెడ్ గినీ ఫౌల్ అని పేరొచ్చింది. అది చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటుంది. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పక్షి విలువ దాని మాంసం, గుడ్ల కన్నా కూడా దాని ప్రవర్తనలోనే ఎక్కువ దాగి ఉంది. అవును, ఇది రైతులకు ఒక స్నేహితుడు, ఇంకా చెప్పాలంటే ఒక రక్షకుడు. దీని ప్రధాన పాత్ర ఏంటంటే ఒక కాపలా కుక్కలా పనిచేయడం. ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఏ చిన్న ప్రమాదం వచ్చినా వెంటనే పసిగట్టేస్తుంది. దీని కాపలా గుణాలు మామూలుగా ఉండవు. అపరిచితులు వచ్చినా, వేటాడే జంతువులు కనిపించినా వెంటనే పసిగట్టేస్తుంది. అంతేకాదు, గట్టిగా కీచుమని అరుస్తుంది. ఆ అరుపుతో మిగతా వాళ్ళని అలర్ట్ చేస్తుంది. ఆ సౌండ్కే పాములు, గద్దల లాంటివి కూడా భయపడి పారిపోతాయని నమ్ముతారు. అందుకే రైతులు ముద్దుగా దీన్ని పోలీస్ కోడి అని కూడా పిలుచుకుంటారు. మగ, ఆడకోళ్లను చూసి గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే 2 ఒకేలా ఉంటాయి, కాని వాటి అరుపులతో చాలా తేలిగ్గా కనిపెట్టొచ్చు. ఆడపక్షి బక్ విట్, బక్ విట్ అని 2 పదాల్లా అరుస్తుంది. అదే మగపక్షి అయితే చిక్ చిక్ అని ఒకే అక్షరంలా సింపుల్గా అరుస్తుంది. ఈ తేడా గమనిస్తే చాలు. ఇంకో ముఖ్యమైన పాత్ర ఏంటంటే, ఇది సహజంగా పురుగుల్ని నియంత్రిస్తుంది. పంటలకు హాని చేసే పురుగులు, నల్లులు, మిడతలు ఇలాంటి వాటన్నింటినీ వెతికి వెతికి తింటుంది. దీనివల్ల రైతులకు రసాయన మందుల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. సరే, ప్రవర్తన పరంగా ఇన్ని ఉపయోగాలున్నాయి కదా, మరి మాంసం, గుడ్ల విషయంలో దీని విలువ ఏంటి? వాటిలో ఉన్న ప్రత్యేకతలేంటో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు తేడాలు స్పష్టంగా అర్థమవుతాయి. మామూలు కోడితో పోలిస్తే గిని కోడి మాంసం కొంచెం ముదురు రంగులో ఉంటుంది. రుచి కూడా కొంచెం అడవి పక్షులాగా ఘాటుగా ఉంటుంది. ముఖ్యంగా కొవ్వు శాతం చాలా తక్కువ. ఇక గుడ్ల విషయానికొస్తే వాటి పెంకు చాలా గట్టిగా, రాయిలా ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. మరి ఇంత అద్భుతమైన పక్షుల్ని పెంచాలంటే ఏం చేయాలి?
ఇది మామూలు కోళ్లను పెంచినంత సులువు కాదు, కొంచెం భిన్నంగా ఉంటుంది. వీటిని పెంచాలంటే ముందుగా మనం వాటి స్వేచ్ఛని, వాటి అడవి స్వభావాన్ని గౌరవించాలి. వీటిని పంజరాల్లో బంధించలేం. వాటికి తిరగడానికి చాలా స్థలం కావాలి. రాత్రిపూట చెట్ల మీదో ఇంటి పైకప్పుల మీదో నిద్రపోవడానికి ఇష్టపడతాయి. ఇక ఆహారం కూడా అంతే. మనం వేసే దానా కంటే అవే పురుగుల్ని, గింజల్ని వెతుక్కుని తినడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇవి గుంపులుగానే బతుకుతాయి, ఒంటరిగా ఉండలేవు. సో వాటిని బంధించడం అనేది దాదాపు అసాధ్యమన్నమాట. సో చూశారు కదా, గినీ కోడి అంటే కేవలం ఒక పక్షి మాత్రమే కాదు. అది ఒక సహజమైన పురుగుల మందు, ఒక ప్రమత్తమైన కాపలాదారు, ఒక ప్రత్యేకమైన ఆహార వనరు కూడా. ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఈ పోలీస్ కోడి మన పొలాలకు, మన వ్యవసాయానికి నిజమైన సంరక్షకుడిగా మారగలదా? ఆలోచించాల్సిన విషయమే. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.